హలో అండి, నమస్తే. వెల్కమ్ టు భారత్ డైరీస్. ఈ వీడియోలో కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నానో, అలాగే నా కిచెన్లోకి వచ్చిన కొత్త ఐటమ్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ఇది రైనీ సీజన్ అవ్వడంతో ఈవినింగ్ టైమ్స్లో వర్క్ చేసుకోవడం చాలా హ్యాపీగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి నేను సోప్ని మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఎలాంటి స్ప్రే యూజ్ చేసినా అంత నీట్గా క్లీన్ అవ్వదు కాబట్టి. వర్క్ చేస్తూ ఉండగా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కాఫీ కలుపుతున్నాను. ప్యాకెట్ మిల్క్ తీసుకున్నప్పుడు అలాగే కట్ చేసిన ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో ఉంచకుండా ఇలా ఒక గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేయడం వల్ల ఈజీగా మనం యూస్ చేయడానికి ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ డోర్ తీసినప్పుడు ఫ్రిడ్జ్ షేక్ అయ్యి అవి అటు ఇటు పడిపోకుండా ఉంటాయి. ఇలాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ని మనం రోజు వాడం కాబట్టి నీట్గా క్లీన్ చేసి ఏదైనా పేపర్లో చుట్టేసి కబోర్డ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి కావాల్సినప్పుడు దాన్ని అలాగే యూస్ చేయొచ్చు. వెంటనే తడి వస్తువుల్ని యూస్ చేయలేం కాబట్టి అలా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. నా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. అలాగే డీప్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఈ విండోని కూడా క్లీన్ చేయాలి. చూసారు కదా, ఒక 15 days మనం ఇంట్లో లేకపోతే ఇల్లంతా ఇలాగే ఉంటుంది. క్లీన్ చేసిన తర్వాత కిచెన్ ఇలా ఉంది. ఇప్పుడు నేను పూజ గది కూడా క్లీన్ చేయాలి. ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ అయ్యి 6 months పైన అయిపోయింది. కానీ పూజ చేసేటప్పుడు నేను పైన క్లీన్ చేస్తాను, కానీ డీప్గా కవర్స్ అన్నీ తీసేసి నేను క్లీన్ చేయలేదు. సో ఈరోజు మొత్తం కవర్స్ అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. మనం ఎప్పుడు వంట చేసినాక ఒక 1/2 hour స్టవ్ని అలా వదిలేసి దెన్ మనము వెట్ క్లాత్తో స్టవ్ని క్లీన్ చేయాలి. ఇన్బిల్ట్ స్టవ్కి చాలా కేర్ తీసుకోవాలి. చాలా టైం కూడా పడుతుంది క్లీన్ చేయడానికి. కొంచెం కష్టమే, బట్ ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే ఈజీగా ఉంటుంది.
కిచెన్ మనకి అనుకూలంగా నచ్చినట్టుగా కబోర్డ్స్ చేయించుకోవడమే కాదు, కబోర్డ్స్ పూర్తయిన తర్వాత దాన్ని డెకరేట్ చేయడంలో కూడా మన టాలెంట్ చూపించాలి. అప్పుడే కిచెన్ చాలా అందంగా కనిపిస్తుంది. అందుకోసమని నేను కొన్ని ఐటమ్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపించట్లేదు. పార్ట్ 2లో మీకు అన్నీ చూపిస్తాను, ఎలా డెకరేట్ చేశానని కూడా చూపిస్తాను. కిచెన్ మొత్తం మార్చేద్దాము అనుకున్నాను కాబట్టి ఈ ట్యాప్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాను. ట్యాప్ తీసుకొని 2 years అవుతుంది. సో చూడ్డానికి ఇలా ఉందన్నమాట. దాన్ని చేంజ్ చేసి కొత్తగా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. కానీ చాలా షాప్స్ వెతికాను, ఎక్కడ నాకు గోల్డ్ కలర్లో బ్లాక్ కలర్లో ట్యాప్స్ కనిపించలేదు. సో ఇంకా వదిలేశాను. ఇది ఈవినింగ్ టైంలో రెయిన్బో. అలాగే నేను కిచెన్ని అందంగా డెకరేట్ చేయడం కోసం కొన్ని సెరామిక్ పాట్స్ కోసం మా పక్కనే ఉన్న ఒక షాప్కి వెళ్ళాను. అక్కడ నుంచి కొన్ని సెరామిక్ పాట్స్ని తీసుకొచ్చాను. ఇలా ప్లాంటింగ్ చేసిన తర్వాత చూడ్డానికి కిచెన్ చాలా అందంగా కనిపించింది. మామూలుగా మనకి సిటీలో ఉండే వాళ్ళకి పక్షుల కిలకిల రాగాలు వినిపించవు కదూ. నాకైతే అచ్చం పల్లెటూరులో ఉన్న వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ఇడ్లీల కన్నా ఇది చాలా లైట్గా ఉంటుంది అండ్ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది.
ఓకే అండి, వ్లాగ్ అంతా చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా తర్వాత వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.